ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, కులాల ప్రస్తావన లేదంటూనే అందరూ కులాలు మాట్లాడుతుంటారు. చనిపోయినటువంటి సాయి కృష్ణ కాపే, చ చంపేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు కాపే. కాబట్టి ఇక్కడ కులపరంగా చూస్తే దాంట్లో కుల వివక్షలు ఇదేమి లేదు. అది పక్కన పెడితే, నాగరాజు చాలా నిజాయితీపరుడు. ఆయన మీదన కేసు పెట్టడం ఏంటి అంటూ నిన్న ఉద్యమం చేసింది చూసాం. బట్ ఆయనే నా కళ్ళెదురు చంపేసాడని వాళ్ళ అమ్మ కంప్లెయింట్ చెప్పింది అని ఆధారంగా అరెస్ట్ చేయడం చూసాం. అయితే నాగరాజు వ్యవహారంలో ఇప్పుడు పాజిటివ్ ఎంతవరకు ఒక రకంగా ఉంటే, నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు ఒక సోషల్ మీడియాలో బిగిన్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే, నాగరాజు బినామీగా బావ తోరన్ రావు ఉన్నాడు. ఆయన పేరు బాగా ఆస్తులు ఉన్నాయి. గతంలో తినడానికి కూడా తినలేని పరిస్థితి నుంచి 100 కోట్లకు పడగలెత్తాడు. కోనసీమ జిల్లా అమలాపురంలోని గారపాటి వీధిలో 4 కోట్ల విలువైన భవనం ఉంది. నాగరాజు సొంతూరు చెయ్యూరులో 3 కోట్ల రూపాయల భవనం, 25 ఎకరాల పొలం ఉంది. మహిపాల చెరువు గ్రామంలో 10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ ఉంది. భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. నేదనూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంది. విజయవాడ మద్యం సిండికేట్లో రామ్ పేరు మీద వాటా ఉంది. ఒంగోలులో కేహెచ్రీ ఉందని. ఇదంతా విష ప్రచారం, ఆయన్ని బద్నాం చేయడానికి కావాలని ఆడుతున్న నాటకం అన్నటువంటిది నాగరాజు గారి అభిమానులు మాట్లాడుతున్నమాట.